తెలంగాణలో బీవైడీ ఇప్పుడు $10 బిలియన్ వర్త్ ప్లాంట్ పెట్టబోతుందంట. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు తెలంగాణ ఎందుకు? మనకు తెలుసు ప్రపంచంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టాపెస్ట్ డెస్టినేషన్, ఆటోమొబైల్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అంటాం డెట్రాయిట్. ఆ తర్వాత మనం చూస్తే ఇండియాలో చెన్నై ఆటోమొబైల్ క్యాపిటల్ అంటాం. తర్వాత బాగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ డెవలప్ అయింది గురుగ్రామ్లో. ఇవన్నీ వదిలేసి బీవైడీ తెలంగాణకు వస్తుంది. ఇది చాలా అద్భుతమైన విషయం. తెలంగాణ రావడానికి ప్రత్యేకమైన కారణం, తెలంగాణలో చాలా ఇన్సెంటివ్స్ ఉన్నాయి ఈ వెహికల్స్కి. ముఖ్యంగా ఈ వెహికల్స్కి సంబంధించి తెలంగాణలో డిసెంబర్ 31, 2026 వరకు రోడ్ ట్యాక్స్లు, రిజిస్ట్రేషన్ ట్యాక్స్లు ఇవన్నీ పూర్తిగా ఎగ్జామ్షన్ అనమాట. తెలంగాణ ఈ వెహికల్స్ కోసం ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ కూడా ఇస్తుంది. సో గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అన్నింటినీ కాదని చెప్పి ఇప్పుడు బీవైడీ తెలంగాణకు వచ్చేస్తుంది అనమాట. ఇది మనం అద్భుతమైన విషయం చెప్పుకోవచ్చు. అండ్ $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే సింగిల్ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఇది సింగిల్ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇండియాకి వచ్చే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. దీనిలో ఈ $10 బిలియన్ ప్లాంట్ ఏదైతే మనకి తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో చందన్వెల్లి ప్రాంతంలో పెడుతున్నామో, ఇది పెద్ద ఇండస్ట్రియల్ హబ్ కాబోతుందంట. ఈ చందన్వెల్లి ప్రాంతం ఇక్కడ అమెజాన్ వాళ్ళు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా పెట్టబోతున్నారు. ఇది మోస్ట్ హ్యాపెనింగ్ అని కూడా చెప్తున్నారు అనమాట. ఇక్కడ 20 గిగావాట్ల బ్యాటరీ ప్రొడక్షన్ ప్లాంట్ కూడా పెడుతున్నారు. యాక్చువల్లీ బీవైడీ మొదలైందే బ్యాటరీ కంపెనీ అనమాట. అది ఎలక్ట్రిక్ వెహికల్స్కి బ్యాటరీస్ పెట్టే కంపెనీ అనమాట.